చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. సార్ రాజుగారు, సార్ ఈ ఫైల్ ని వెరిఫికేషన్ కి పంపించండి. అలాగే ఆ తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ మార్నింగ్ మాధవ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్. వెళ్ళండి మేడం, వెళ్ళండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ గౌతమ్ సార్. తనేంటి పొద్దున్న ఇలా తగలబడింది? హాయ్ సార్, ఏం చేస్తున్నారు? నా పని నేను చేసుకుంటున్నాను. అయినా మీరేంటి ఇలా వచ్చారు? ఏం పనిలేదా? ఉంది, కానీ మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. సరే, నేను చెప్పింది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మొన్నటి వరకు నా పేరెంట్స్ కి నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, కానీ అతను నన్ను ప్రేమించడం లేదు అని చెప్పి ఏడుస్తుంటే నన్ను చూసి వాళ్ళు ఏడ్చారు. కానీ చివరికి నా కలల రాకుమారుడు మీరే అని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హే రాజుగారు, ఫైల్ చూడండి. పెళ్లి సంబంధం మాట్లాడుకుని మన రెండు ఫ్యామిలీలు సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి లేదు డాడీ నాకీ పెళ్లి ఇష్టం లేదని నేనెలా చెప్పగలను చెప్పండి? సరే, మీకిష్టం లేదని కాకుండా నాకిష్టం లేదని చెప్పండి. నేను అలా కూడా చెప్పలేను సార్, ఎందుకంటే వాళ్ళిప్పటి వరకు విసిగిపోయున్నారు పాపం. నేను మళ్ళీ వాళ్ళని బాధ పెట్టదలుచుకోలేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకేం తెలుసు, జస్ట్ గో విత్ ద ఫ్లో. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థం అవుతుందా? ఏం చేయాలో అర్థం కాకే ఇక్కడికొచ్చాను. చూడండి, ఝాన్సీ మీ ఫ్రెండ్ అని తెలిసి కూడా మీరిలా మాట్లాడడం. ఆఫ్ కోర్స్, ఝాన్సీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మీరెంతో, ఝాన్సీ కూడా అంతే. చెప్పాను కదా, ఇద్దరికి లైన్ క్లియర్ అని. సార్ ప్రియాంక మేడంని లవ్ చేస్తున్నారు. భలే జోకులేస్తారండి రాజుగారు. సారు ఝాన్సీ మేడంని లవ్ చేస్తున్నారు, ప్రియాంక మేడంని కాదు. చంపేశారండి బాబు. సార్ లవ్ చేస్తుంది ప్రియాంక మేడంనే. చెప్తుంటే అర్థం చేసుకోరండి. ఝాన్సీ మేడం గౌతమ్ సార్ చాలా బలంగా ప్రేమించుకుంటున్నారు. అయ్యో, మీకు విషయం అర్థం కావడం లేదు. ఈవిడ ఆయన లవ్ చేసుకుంటున్నారు. ఆ విషయం నాకు డైరెక్ట్ గా ఈవిడే చెప్పింది. ఆ రోజు మీరు లీవ్ లో ఉన్నారు. నేను లీవ్ లో ఉంటే ఉండొచ్చండి, కానీ లవ్ లో ఉన్నది మాత్రం ఆవిడ మన సారే. మన సారు ఝాన్సీ గారు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఈ విషయం ఝాన్సీ గారే కాదు, మన సార్ కూడా చెప్పారు. నా దరిద్రం కొద్దీ మీరు ఆ రోజు డ్యూటీకి వచ్చి చావలేదు. నిజం చెప్పండి రాజుగారు, మనలో మన మాట. మీకు ఉద్యోగం రికమెండేషన్ వల్లే వచ్చింది కదా. చెప్తుంటే అర్థం చేసుకోరేంటండి. సార్ ఝాన్సీ గారిని లవ్ చేస్తున్నారు. మాధవ్ గారు, మీకు ఈ మధ్య చాదస్తం బాగా ఎక్కువైపోయింది. సారు ప్రియాంక మేడంనే ప్రేమిస్తున్నారు. ఒకటోసారి ప్రియాంక మేడంనే, రెండోసారి ప్రియాంక మేడంనే, మూడోసారి కూడా ప్రియాంక మేడంనే. నా కర్మ ఒకటోసారి, నా కర్మ రెండోసారి, నా కర్మ మూడోసారి. రాజన్నయ్య, మాధవన్నయ్య, ఇలా రండి. మేడం, సార్ చెప్పండి మేడం. మీరేదో సీరియస్ గా డిస్కషన్ చేసుకుంటున్నారు. విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం. పర్వాలేదు, చెప్పండి. వద్దు మేడం, మా సార్ చిరాకు పడతారు. ఏం పర్వాలేదు, సార్ ఏం కోపడ్రు. నేను చెప్తున్నాను కదా, సార్కి నేనెంత చెప్తే అంత కదా సార్. నేను చెప్పలా? ఏం చెప్పారు? అదే మేడం, సారు మీరు అది కదా. త్వరలో మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా. మీరు రాపండి రాజుగారు. ఝాన్సీ మేడం మన సారే,
కుచ్ కుచ్ హోతా హై వీళ్ళిద్దరూ నహీ హై. మాధవ్ గారు ఎదురుగా లైవ్ ఎగ్జాంపుల్ పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మన ప్రియాంక మేడం గౌతమ్ సారే దిల్ దీవానా హే. అబ్బా మీకెలా చెప్పాలి రాజు గారు? గౌతమ్ సారు ఝాన్సీ గారే దిల్తో పాగల్ హై. ఓరి నాయనో, ఇంత చిన్న విషయం తెలియకుండా మీరు పోలీసు ఎలా అయ్యారు? మన సారు ప్రియాంక మేడం రేపో మాపో మాంగళ్యం తంతునానేనంటూ పెళ్లి చేసుకోబోతున్నారు. అంటే అన్నానంటారు రాజు గారు, పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి, మీరు నేను అనుకుంటే జరగదు. మాధవ్ గారు చూడండి రాజు గారు, ఇది లాజిక్ మిస్ అయిన మీ వల్ల, సహనం చచ్చిపోయిన నా వల్ల తెలియదు కాదు. ఆ భగవంతుడికే వదిలేద్దాం, బుద్ధిగా బొమ్మ బొరుసు వేద్దాం. మేడం మీ దగ్గర రూపాయి కాయిన్ ఉంటే ఇవ్వండి. ఓకే, ఇస్తానుండండి. స్టాప్ ఇట్. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? అసలు మీరు పోలీసులేనా? వెళ్ళండి. సార్ ప్రియాంక గారు ఇలా రండి. దేనికి సార్? రండి. ప్రియాంక, నేను చెప్పేదేంటి, మీరు చేస్తుందేంటి? మీరు మారరా? అయ్యో భలేవారే, నేను మారిపోయానండి. ఇవన్నీ కాదు ప్రియాంక, ఫైనల్గా ఇది చెప్పు. నువ్వు మీ వాళ్ళతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తావా చెప్పవా? ఏంటి బెదిరిస్తున్నారా? లేదు, బ్రతిమిలాడుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావో చెప్పు. మీ కానిస్టేబుల్ చెప్పాడు కదా, పెళ్లిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయని. చూద్దాం ఆ దేవుడు ఎవరికి నిర్ణయించాడో. ప్రియాంక గారు, ఏంటి వితండవాదం? మీరేమైనా అనుకోండి, పిచ్చి వెర్రి తిక్క మెంటల్ ఏమైనా అనుకోండి. నీకు అర్థం కావట్లా, నువ్వు అనుకున్నది జరగదు. హ్యాజ్ యువర్ విష్, అది కూడా డెస్టినీ డిసైడ్ చేస్తుంది. చూడండి గౌతమ్ సార్, ఇందులో నేను చేసింది మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే. మిగతాదంతా దానంతటదే జరిగింది. నెక్స్ట్ కూడా ఏం జరుగుతుందో చూద్దాం. నాకు మీ ప్రేమ కావాలి, ఝాన్సీ స్నేహం కూడా కావాలి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఏదో ఒక్కటి మాత్రమే జరుగుతుంది, అది మా పెళ్లి. పెళ్లి మాత్రం కరెక్ట్ గా చెప్పారు, కానీ అది మీతో ఝాన్సీ పెళ్ళా లేక మన పెళ్ళా అనేది ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. ఆయన ఆడిస్తూ ఉంటాడు, మనం ఆడుతూ ఉండాలి. అంతవరకు నేను గేమ్ నుంచి తప్పుకోను. జస్ట్ గో విత్ ది ఫ్లో. ఆ ఫ్లోలో పడేటైనా పోవే. ఏంటి సార్, ఏదో పెళ్ళాన్నట్టు పోవే అంటున్నారు? అంటే అది సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు సార్. మీకు ఝాన్సీ బెస్ట్ అయితే నాకు మీరు బెస్ట్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. గో విత్ ద ఫ్లో అంట. జస్ట్ గో టు హెల్.